నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ SQL కమాండ్స్. ఈ SQL కమాండ్స్ ఏంటి అంటే SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ లో మనం ఏవైనా స్పెసిఫిక్ టాస్క్ కానీ ఫంక్షన్ కానీ చేయాలి అంటే లేదా డేటాని రిట్రైవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ ఫ్యూ కమాండ్స్. ఆ కమాండ్స్ ని మనం ఏమంటాం అంటే SQL కమాండ్స్ అంటాం. సో SQL కెన్ పర్ఫార్మ్ వేరియస్ టాస్క్ లైక్ create table, add data to tables, drop the table, modify the table, set permission for users. ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అంటే టాస్క్లు లేకపోతే ఫంక్షన్స్ అనొచ్చు. ఈ ఫంక్షన్స్ అన్ని చేయడానికి SQL లో కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కమాండ్స్ అనేవి 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ గా లేదా 5 డిఫరెంట్ సబ్ లాంగ్వేజెస్ గా డివైడ్ అయి ఉన్నాయి. అవేంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. సో ఈ SQL కమాండ్స్ అనేవి DDL, DML, DCL, TCL అండ్ DQL గా డివైడ్ చేశారు SQL కమాండ్స్ ని. DDL కమాండ్స్ తీసుకున్నట్లయితే క్రియేట్, డ్రాప్, ఆల్టర్, టర్న్కేట్. DML కమాండ్స్ తీసుకున్నట్లయితే ఇన్సర్ట్, డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. DCL కమాండ్స్ తీసుకున్నట్లయితే గ్రాంట్, రివోక్. అండ్ TCL కమాండ్స్ కమిట్, rollback, save point. అండ్ DQL కమాండ్ సెలెక్ట్. సో ఈ DQL కమాండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఎక్కువ శాతం DML కమాండ్స్ లోనే చెప్పుకుంటున్నాం మనం ఈ సెలెక్ట్ అనే ఆప్షన్స్ కూడా. సో SQL కమాండ్స్ అనేవి మెయిన్ గా 5 టైప్స్: DDL, DML, DCL, TCL, DQL. సో ఈచ్ కేటగిరీలో లేకపోతే ఈచ్ సబ్ లాంగ్వేజ్ లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఈచ్ కమాండ్ కి సంబంధించిన సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ లేదా స్కీమాని డిఫైన్ చేయడానికి అండ్ టేబుల్స్ యొక్క స్ట్రక్చర్ లేదా స్కీమాని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. మెయిన్గా ఏంటి అంటే క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ అండ్ ఆల్టరింగ్ టేబుల్స్ and database structure is the main aim of this DDL language. All the commands of DDL are auto committed. That means it permanently save all the changes in the database. So ఈ DDL కమాండ్ లో ఉన్న అన్ని కమాండ్స్ కూడా ఆటో కమిటెడ్ అంటే ఆటోమేటిక్ గా మనకు పర్మనెంట్ గా సేవ్ అయిపోతాయి. కాబట్టి ఆపరేషన్స్ కానీ ఈ కమాండ్స్ కానీ మనం యూజ్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటేనే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కమాండ్స్ వచ్చేసి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, టర్న్కేట్. క్రియేట్ అంటే ఒక డేటాబేస్ ను కానీ అండ్ ఒక టేబుల్ ని కానీ క్రియేట్ చేయడం. ఆల్టర్ అంటే అందులో అంటే డేటాబేస్ స్ట్రక్చర్ లో కానీ టేబుల్ స్ట్రక్చర్ లో కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేయడం. అండ్ డ్రాప్ మీన్స్ డిలీటింగ్ ద టేబుల్ స్ట్రక్చర్. Truncate means deleting all the record from table structure. సో నేను ఒక్కొక్కటి క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. డోంట్ వరీ. ఫస్ట్ కమాండ్ వచ్చేసి క్రియేట్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డేటాబేస్ అండ్ క్రియేట్ టేబుల్స్. ఓకే, మనం డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్ నేమ్. సో ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని క్రియేట్ చేయవచ్చు. క్రియేట్ డేటాబేస్ నేమ్ అని ఇచ్చినట్లయితే ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సపోజ్ క్రియేట్ డేటాబేస్ ఒరాకిల్ అనేది కంపెనీ నేమ్. ఓకే, అదే డేటాబేస్ నేమ్ అనుకోవచ్చు మనం. ఇది ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్. అలా కాకుండా ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ లో ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఇది. ఓకే, సో క్రియేట్ సి మిస్ అయింది ఇక్కడ. క్రియేట్ టేబుల్ నేమ్. సో మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ రాయాలి. అండ్ ఆ టేబుల్లో ఉండే అట్రిబ్యూట్స్ ని మనం ఏమంటాం, కాలమ్స్ అని అంటాం. సపోజ్ స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే SID అనేది మనకు అట్రిబ్యూట్ అనమాట. ఓకే, స్టూడెంట్ ఐడి. సో దానికి సంబంధించిన డేటా టైప్. సపోజ్ స్టూడెంట్ ఐడి అనేది మనం ఏం రాస్తాం, మాక్సిమం ఇంట్లోనే రాస్తాం. ఓకే, అండ్ ఇందులో దానికి సంబంధించిన మాక్సిమం సైజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, క్రియేట్ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఎంప్లాయ్. సో ఇచ్చిన తర్వాత నేమ్ అంటే ఎంప్లాయ్ యొక్క అట్రిబ్యూట్ నేమ్.
సో అది ఏ డేటా టైప్లో ఉంటుంది అంటే varchar డేటా టైప్లో ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి స్ట్రింగ్ డేటా టైప్లో ఈ varchar అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అనేది సెకండ్ అట్రిబ్యూట్. ఓకే, ఈమెయిల్ కూడా ఎందులో ఉంటుంది, varchar-లోనే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది థర్డ్ అట్రిబ్యూట్, అది డేట్ అనే ఆప్షన్లో ఉంటుంది. డేట్ అనే డేటా టైప్ ఉంటుంది. సో మనకు SQL-లో డేట్ అనేది కూడా ఒక డేటా టైప్. ఓకే, డేట్ అండ్ టైం అనేవి కూడా. దిస్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ ఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్. మనం ఇక్కడ ఓన్లీ టేబుల్ మాత్రమే క్రియేట్ చేసాము. ఓన్లీ ఏ టేబుల్ విత్ 3 attributes. ఆ 3 attributes ఏంటి, వన్ ఈజ్ నేమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈమెయిల్ ఐడి అండ్ థర్డ్ వన్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ 3 కాలమ్స్తో అట్రిబ్యూట్స్తో ఒక టేబుల్ క్రియేట్ చేసాము. అండ్ ఇంకా రికార్డ్స్ కానీ అందులో డేటా కానీ ఏది ఇన్సర్ట్ కూడా చేయలేదు మనం. జస్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. డ్రాప్, ఈ డ్రాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సింపుల్గా ఇందాక క్రియేట్ చేసినటువంటి టేబుల్ని మనం డిలీట్ చేయాలి అంటే పర్మనెంట్గా మనం డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. డ్రాప్ టేబుల్ నేమ్, దట్స్ ఇట్. డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయ్. ఓకే, డ్రాప్ టేబుల్ నేమ్ అనేది సింటాక్స్. డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయ్ ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నటువంటి ఒక లేదా స్టోర్ చేసి ఉన్నటువంటి ఒక డేటాబేస్ని కానీ ఒక టేబుల్ని కానీ మనం డిలీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆల్టర్. ఈ ఆల్టర్ అంటే ఏంటి అంటే మీనింగ్ మాడిఫై లేదా చేంజ్. ఆల్రెడీ ఉన్న టేబుల్ స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి లేదా చేంజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. సో సపోజ్ ఆల్రెడీ ఇందాక మనం ఏం చేసాము, ఒక 3 కమాండ్స్తో 3 అట్రిబ్యూట్స్తో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం. అదేంటి, నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, దీనికి ఇంకోటి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఏంటి అంటే అడ్రస్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద structure of the table, means I am adding one more attribute or one more column. So for that I am going to use alter command. Alter table name. So alter table name ఏంటి, ఇందాక ఎంప్లాయ్. ఓకే, add column name ఏమనుకుంటున్నా నేను, అడ్రస్. కాలమ్ డెఫినేషన్ మీన్స్ అడ్రస్ అనేది varchar 20. ఈ విధంగా మాడిఫై కాలమ్ డెఫినేషన్. ఇక్కడ ఇంకా క్లియర్ గా చూడొచ్చు మనం. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది తీసుకున్నారు. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్, యాడ్ అడ్రస్, varchar. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్, మాడిఫై నేమ్. ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్ ని మాడిఫై చేస్తున్నాను. ఇక్కడేమో ఒక కొత్త కాలమ్ ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా టేబుల్ స్ట్రక్చర్ ని చేంజ్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఆల్టర్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్. ఈ ట్రంకేట్ అనేది ఆ టేబుల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ని టచ్ చేయదు, ఆల్ ద రోస్ని డైరెక్ట్గా డిలీట్ చేస్తుంది. సపోజ్ ఇది ఒక టేబుల్ అనుకుంటే టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్, ఇట్లా స్ట్రక్చర్ ఉంటుంది. కానీ అందులో ఉన్న డేటా మాత్రం డిలీట్ అయిపోతుంది. అంటే స్పేస్ని ఫ్రీ చేస్తుంది అనమాట. అంటే రికార్డ్స్ మాత్రం డిలీట్ అవుతాయి, స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే ఇట్ డస్ నాట్ వర్క్ ఆన్ స్కీమా, ఇట్ వర్క్స్ ఆన్ ఓన్లీ రికార్డ్స్. ఆల్రెడీ ఉన్నటువంటి రికార్డ్స్ని క్లియర్ చేస్తుంది, ఆల్ రికార్డ్స్ని. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయ్. అంటే ఎంప్లాయీలో ఉన్న రికార్డ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది కానీ అందులో రికార్డ్స్ ఏమి ఉండవు, మనం కొత్తగా ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనివల్ల కొంచెం స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. దానికోసం మనం యూజ్ చేస్తాం ట్రంకేట్ కమాండ్ని. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి అంటే, మ్యానిపులేషన్ మీన్స్ చేంజింగ్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని, సో ఇందాక DDLలో మనం స్ట్రక్చర్ గురించి మాత్రమే మాట్లాడాము, బట్ ఇక్కడ మనం డేటా గురించి మాట్లాడుతున్నాము. అంటే రికార్డ్స్ కానీ రోస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే, ఏవైనా ఇన్సర్ట్ చేయాలి అంటే, డిలీట్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ DML కమాండ్స్. ఓకే, సో DML ఈజ్ నాట్ ఆటో కమిటెడ్. మనం ఇందాక చెప్పుకున్నాం DDL ఈజ్ ఆటో కమిటెడ్ అని చెప్పేసి, కానీ ఇక్కడ DML అనేది ఆటో కమిటెడ్
కాదు, ఇవి పర్మనెంట్ గా సేవ్ అవ్వవు. వీ హ్యావ్ టు సేవ్ అండ్ రోల్ బ్యాక్. అంటే మనం ఆల్రెడీ ఏవైనా మిస్టేక్స్ చేసినట్లయితే రోల్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో మెయిన్ గా 3 కమాండ్స్ ఉన్నాయి: ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇన్సర్ట్ మీన్స్ మనకు నేమ్ లోనే తెలుస్తుంది, ఇన్సర్టింగ్ న్యూ రోస్ ఇంటూ ద టేబుల్. Delete means deleting unnecessary rows or unwanted rows from the table. Rows means records. Okay, update means any changes. Suppose the student age we have to change, date of birth we have to change, name we have to add surname. Like this updations will be happen with this command. So first వచ్చేసి insert command. సో ఈ insert command యూజ్ చేసి మనం ఒక టేబుల్ లోకి రోస్ ని కానీ రికార్డ్స్ ని కానీ మనం ఏమంటాం, యాక్చువల్గా డేటా అంటాం కదా, ఆ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్సర్ట్ డేటా ఇంటూ ద టేబుల్. దానికోసం మనం ఏం కమాండ్ యూజ్ చేసిన సింటాక్స్ అంటే ఇన్సర్ట్ ఇంటూ, నువ్వు ఏ టేబుల్లోకి అయితే రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ టేబుల్ నేమ్. సపోజ్ ఇన్సర్ట్ ఇంటూ XYZ అనేది రికార్డ్ నేమ్. ఓకే, సారీ, టేబుల్ నేమ్. సో అందులో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అంటే నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏవి ఉన్నాయో అవి ఇక్కడ రాయాలి మనం. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్, ఆ యాట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ ఇక్కడ రాయాలి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే XYZ అనే టేబుల్లో ఆథర్ అండ్ సబ్జెక్ట్ అనేవి యాట్రిబ్యూట్స్, సోనో అండ్ DBMS అనేది ఆథర్ నేమ్ అండ్ సబ్జెక్ట్ నేమ్. సో ఈ విధంగా ఒక టేబుల్లోకి మనం రికార్డ్ని ఎంటర్ చేసినాం. ఏం రికార్డ్ని, టేబుల్ నేమ్ వచ్చేసి XYZ. ఓకే, XYZ అనే టేబుల్లో ఆథర్ అనేది అండ్ సబ్జెక్ట్ అనేవి 2 కాలమ్స్ ఆర్ 2 యాట్రిబ్యూట్స్. అందులో సోనో అని చెప్పేసి అండ్ DBMS అని చెప్పేసి ఒక రికార్డ్ని మనం క్రియేట్ చేసినాము. ఈ విధంగా ఎన్ని రికార్డ్స్ అంటే అన్ని రికార్డ్స్ మనం ఇన్సర్ట్ ఇంటూ కమాండ్స్ని యూజ్ చేసి చేయొచ్చు. ఈ సింటాక్స్ అయినా రాయొచ్చు అండ్ ఈ సింటాక్స్ అయినా రాయొచ్చు. మనం అప్డేట్. సో ఈ అప్డేట్ కమాండ్ ఏంటి అంటే, సపోజ్ కాలమ్ 1 కి సంబంధించిన వాల్యూ మనం ఏదైనా తప్పు రాసినాం అనుకోండి, అప్డేట్ స్టూడెంట్స్ అనే టేబుల్లో సెట్ యూజర్ నేమ్ సోనో వేర్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 3. స్టూడెంట్ ఐడి 3 ఉన్నదానికి యూజర్ నేమ్ ఏం పెట్టాలి, నేను సోనో అని పెట్టాలి అని చెప్తున్నాము. అంటే అప్డేట్ చేస్తున్నాము యూజర్ నేమ్ని. సో అప్డేట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు. సెట్, అప్డేట్ కి కీవర్డ్ ఏంటి, సెట్. కాలం, ఏ కాలంని నువ్వు చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ వాల్యూ ఏంటి. సో దానికి ఏమైనా కండిషన్ ఉన్నట్లయితే కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అప్డేట్ కమాండ్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో DCL కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు గ్రాంట్ అండ్ రివోక్ అంటే టేక్ బ్యాక్ అథారిటీ ఫ్రమ్ ఎనీ డేటాబేస్ టు ద యూజర్. సో ఇక్కడ గ్రాంట్ అంటే గివింగ్ పర్మిషన్ టు యూజర్ టు యాక్సెస్ డేటా. రివోక్ మీన్స్ ఇచ్చిన పర్మిషన్ ని రిటర్న్ తీసుకోవడం. ఓకే, దాన్ని ఏమంటాం, రివోక్ అంటాం. గ్రాంట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ యూజర్ యాక్సెస్ ప్రివిలేజెస్ టు ఏ డేటాబేస్ కి యూజర్ యాక్సెస్ ఇవ్వడము. సో గ్రాంట్ సెలెక్ట్ అప్డేట్ ఆన్ మై టేబుల్ టు సమ్ యూజర్ అనదర్ యూజర్. అంటే ఇక్కడ నేను గ్రాంట్ పర్మిషన్ చేస్తున్నాను ఏం చేయనీకి, సెలెక్ట్ చేయనీకి, అప్డేట్ చేయనీకి. ఎవరికి, ఏ టేబుల్కి, మై టేబుల్, యూజర్ 1, యూజర్ 2 వీళ్ళిద్దరికి ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు సెలెక్ట్ అండ్ అప్డేట్ కమాండ్స్ ఆపరేట్ చేయనీకి. సో ఆల్రెడీ ఇచ్చినటువంటి కమాండ్స్ ని రిటర్న్ బ్యాక్, టేక్ బ్యాక్ తీసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే రివోక్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. రివోక్ సెలెక్ట్ అప్డేట్ ఆన్ మై టేబుల్ ఫ్రమ్ యూజర్ 1, యూజర్ 2. యూజర్ 1 అండ్ యూజర్ 2కి ఇచ్చిన టాస్క్ కానీ ఫంక్షన్ కానీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, అతని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి మిస్యూజ్డ్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రివోక్ ద్వారా పర్మిషన్స్ టేక్ బ్యాక్ తీసుకుంటున్నాం. దిస్ ఈస్ గ్రాంట్ అండ్ రివోక్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో TCL అనేది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది ఎక్కువగా ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ తో పాటు యూజ్ చేస్తాం. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అనేవి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కి సంబంధించిన కమాండ్స్ అన్నమాట.
అండ్ ఇవి కూడా ఆటోమేటికల్లీ కమిటెడ్ కాదు. ఓకే, వీ కెన్ రోల్ బ్యాక్ కమిట్. సో కమిట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ఆల్ ద ట్రాన్సాక్షన్ టు ద డేటాబేస్. సో మనకు ఓన్లీ DDL కమాండ్స్ మాత్రమే ఆటో సేవ్ అవుతాయి, మిగతావన్నీ కూడా మనం ఓన్గా సేవ్ చేయాల్సి ఉంటుంది విత్ కమిట్ సింటాక్స్. సేవ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు roll the transaction back to certain point without rolling back the entire transaction. సో ఒక సేవ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఆపరేషన్స్ మళ్ళీ చేసుకోవడానికి ఈ సేవ్ పాయింట్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ మీన్స్ మనకు ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎక్సెల్లో కానీ ఒక స్టెప్ బ్యాక్ పోవడానికి అండో అనేది ఉంటుంది కదా, లేకపోతే కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాం కదా, అదే ఇదన్నమాట. రోల్ బ్యాక్ మీన్స్ rollback command is used to undo transactions that have not already been saved to the database. సో ఒక స్టెప్ వెనకెళ్ళడానికి మనం ఏం యూజ్ చేస్తాం, రోల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా క్వెరీ లాంగ్వేజ్. సో ఈ డేటా క్వెరీ లాంగ్వేజ్ లో ఓన్లీ వన్ ఉంటుంది కమాండ్, దట్ ఈస్ సెలెక్ట్. ఈ సెలెక్ట్ మనం దాదాపు DDL DML కమాండ్స్ లోనే ఎక్కువ యూజ్ చేస్తాము కాబట్టి డేటా క్వెరీ లాంగ్వేజ్ ని దాదాపు DML లో కలిపేసారి ఇప్పుడు అందులోనే యూజ్ చేస్తున్నాం మనం DML. సో సెలెక్ట్, దిస్ ఈజ్ సేమ్ యాజ్ ద ప్రొజెక్షన్ ఆపరేషన్ ఆఫ్ రిలేషనల్ ఆల్జిబ్రా. మనం రిలేషనల్ ఆల్జిబ్రాలో చూసినట్టయితే ప్రొజెక్షన్ అనేది ఉంది కదా, మనకు ఆపరేషన్ ఇక్కడ సెలెక్ట్ యూజ్ చేసి మనం చేస్తాం. అంటే మనకు కావాల్సిన డేటాని, డిజైర్డ్ డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి, రిజల్ట్ చూపించడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెలెక్ట్ అండ్ ఏం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ టేబుల్ నుంచి ఏ కండిషన్ మీద అనేది సింటాక్స్. సపోజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ కావాలి నాకు. ఎవరిది కావాలి, ఏజ్ 20 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళది కావాలి. దిస్ ఈస్ ద క్వెరీ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ ద డేటా హూస్ ఏజ్ ఈజ్ 20 above from employee table.